ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, ప్రభా మమ్మల్ని ప్రేమించిన దేవా, మా కొరకై సమస్తం అర్పించిన దేవా, ఇది నాన్న మీ పాసందులో చేరి విన్నపములు చేయడానికి కొరకై, ప్రార్థించడానికి కొరకై, ఆరాధించడానికి కొరకై ప్రభా దౌర్భాగ్యులు దరిద్రులకు మేము మీ సంధానానికి రావడానికి కూడా యోగ్యత లేని మేము ప్రభా వచ్చుంటున్నాం. కనికరించి దయ ఉంచి ప్రభా దైవవాక్యం ద్వారా మాట్లాడి ప్రభా ఎలాగా ప్రార్థించాలో, ఎలాగ మనం చేయాలి, ఎలాగ వేడుకోవాలి, దైవవాక్యం ద్వారా మీరు మాట్లాడవలసి మీద వేడుకుంటున్నాం. సహాయం చేయండి. కృతజ్ఞులమై స్థుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ రావాల్సిన వారు తీసుకున్నట్టు ప్రభా రావాలని ఆశ కలిగిన వారి హృదయాలు మీరు కార్యం జరిగించవలసి మనం చేస్తున్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అందరూ చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. మనం ముందు ఈ భాగం చదువుకోవాలి కదా. ఏది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవాలి మనం. మన యొక్క అంశము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం అందరం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక బైబిల్ వెనక నుంచి 174, బైబిల్ వెనక నుంచి 174. ఎఫెసీ 3వ అధ్యాయం 20వ వచనం అందరూ చదువుతాం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తీయండి, చదువుతాం. ఎఫెసీ 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటను ఊహించు వాటన్నిటికంటను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాల మహిమ కలుగును గాక. ఆమేన్. అదే రీతిలో మత్తయి 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి రాసినటువంటి సువార్త బైబిల్ కొత్త నిబంధనలో 8వ పేజీ, బైబిల్ వెనక నుంచి కూడా 8వ పేజీ. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం అందరూ ఆ వచనం మాత్రం చదువుకున్నారు. ఆ వచనం అడుగుడి మీకేబడును, వెదకుడి మీకు దొరుకుడు, కట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకు వారికి దొరుకును, తట్టు వారికి తీయబడును. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే అడగండి మీకు ఇవ్వబడతారు. కొన్నిసార్లు కొంతమంది అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడిగినప్పుడు ఊహించిన దానికంటూ వారి జీవితంలో అది ఊహించుండరు. ఇంతగా ప్రభు మా ప్రార్థన వింటాడా, లేకపోతే మేము అడిగింది మరి సాధారణమైందే కదా, అయితే దేవుడు శ్రేష్టమైంది మరి దేవుడు మనకు అనుగ్రహించాడు, ఎంతో గొప్పది దేవుడు మనకు అనుగ్రహించాడు, శ్రేష్టమైనటువంటి ఈవులు మనకు అనుగ్రహించాడని మరి ఆశ్చర్యకరంగా మనము ఉంటారు చాలా. కాబట్టి అడగండి అన్నాడు. దేవుడికి మనం అడగాలి. నాకు ప్రార్థన చేస్తూ వచ్చినా నేను మనం వింటా, ప్రార్థన చేస్తూ ఉంటే వింటాడు. ప్రార్థన చేయకోకుండా ఆయన తండ్రి కదా, ఆయన చూసుకుంటాడులే, ఇస్తాడులే, ఇవ్వకుండా అడిగిపోతాడు. ఇవి కాదు. ఒక జ్ఞానం కావాలన్నా, ఒక ఆహారం కావాలన్నా, ఒక సమస్యను తీరాలన్నా, ఒక ఏదైనా సరే కార్యం జరగాలన్నా ప్రార్థన చేయాలి. ఏదైనా విషయాలు తెలుసుకోవాలన్నా ప్రార్థన చేయాలి. ఏ కార్యంలోకైనా సరే ప్రార్థన చేయాలి. అది మనం గుర్తించుకోవాల్సిన విషయం. అడిగినప్పుడు ఆ ప్రార్థన అడగడం, అడిగినప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు ఏదైనా సరే. మరి దైవవాక్యంలో చాలామంది చాలా రీతులుగా పలు విధాలుగా ఏం చేశారంటే మరి వారు ప్రార్థన చేస్తూ వచ్చారు, అడిగారు, అంటే మనవి చేస్తూ వచ్చారు. ప్రభు కూడా అన్నాడు నీకేం కావాలా, వారి మనవి ఏం కావాలా అని అడిగినప్పుడు వారు పలు పలు రీతులుగా తమ హృదయాల్లో ఉన్నటువంటి విషయాలను
ప్రభువుకు విన్నవించుకున్నారు. దేవుడు వాటిని కొన్ని సమయాల్లో అనుగ్రహించాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ప్రభు దగ్గరకు వచ్చి విన్నపం చేసుకున్న వారి విషయం చూడండి. మత్తయి రాసిన సువార్తలోనే, మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 20వ వచనం దయచేసి చదవండి. 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి వాళ్ళతో వచ్చి నమస్కారం చేసి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. జబదయి కుమారులకి తల్లి యేసు ప్రభు శిష్యులు యాకోబు, యోహాను, జబదయి కుమారుల యొక్క తల్లి. ఆమె వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేస్తున్నాను అన్నాడు. ఒక మనవి అంటే ప్రభు అన్నాడు, ఏం కావాలా, నీకేం కోరుకోవాలి అడుగుతుంటున్నావు. ఏమైనా వాడినారా? ప్రభు అన్న రీతిగా అడగండి అన్నట్టుగా ఆమె కూడా అడిగింది. ఏమడిగింది? తన కుమారుల విషయమైనటువంటి విజ్ఞాపన చేసిందాడు. చాలా గొప్ప విజ్ఞాపన. ఆమె హృదయంలో ఏముందంటే, ప్రభుతో పాటు నా కుమారులు తిరుగుతుంటున్నారు, మరి పరలోకంలో కూడా మరి నా కుమారులు ఆ యొక్క యేసుక్రీస్తు వారి కుడివైపున ఎడమవైపున నిత్యం కూర్చోవాలా అనేటువంటి ఆలోచన ఆమె కలిగి. చూడండి ఎంత గొప్ప ఆలోచన ఒక తల్లి తన బిడల విషయమే ఆలోచించిందో మనం చూస్తున్నాం. తన బిడల విషయమే అడిగింది. ఎంత గొప్ప ఆలోచన అంటే, ఈ లోకంలో ఎవరైనా సరే తన బిడ్డల విషయమే ఏదైనా మీకు ఏం కావాలి, మీ పిల్లలకి మీరు ఏం కావాలనుకుంటే చాలామంది లోక సంబంధమైగా అడుగుతారు. డబ్బు కావాలా, మంచి ఇల్లు ఉండాలా, మంచిగా మరి పిల్లలు కావాలా, వారు మంచి ఐశ్వర్యంతోనే ఉండాలా, లోకంలో బాగా జీవించాలా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఇవన్నీ సహజంగా తల్లిదండ్రులు మరి వారి కోరికలను విన్నవించుకునే విధానం మనకు బాగా తెలుస్తూ ఉంటాయి. అయితే ఈ తల్లి విభిన్నంగా ఎలాగ ఆలోచిస్తుందంటే, ఒకవేళ తల్లి ఎలాగ ఆలోచించుండొచ్చు, నా కుమారులకి ఈ లోకంలో డబ్బు ఇచ్చినా, లేకపోతే అందచందాలు ఇచ్చినా, లేకపోతే పలుకుబడి ఇచ్చినా, లేకపోతే మంచి వివాహాలు చేసినా, ఇవన్నీ కూడా ఒక దినాన చెడిపోయేవి. ఇవన్నీ కూడా పోతాయి. ఇవన్నీ కూడా ఈ భూమిలో నశించిపోతాయి. మరి ఇది కాదు కానీ నిత్యము నా బిడలైన వారు మరి జీవించేటట్లుగా నిత్యము వారు ప్రభువు పాదసన్నిధిలో అటువైపు ఇటువైపు సింహాసనం పక్కన కూర్చోవాలా అనేటువంటి తలంపు ఆ తల్లి హృదయాల్లో ఉందని మనం ఒకసారి గుర్తించుకోవాలి. కాబట్టి బిడల విషయమై ఆమె ఆలోచన లోక సంబంధమైనది కాదని మనం గుర్తించుకుంటున్నాం. ఆమె అడిగినటువంటి ఆ మనవి పరలోక సంబంధమైనది. అది ఎంతో గొప్పది. అది శాశ్వతమైనటువంటి మనవి ఒక తల్లి తన బిడ్డల విషయమై ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర కోరుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాల్లో మనం అడిగే ప్రతిదీ కూడా పరలోక సంబంధమైనది ఉందా, శాశ్వతమైనదేనా? అది మనం పొందేది కావచ్చు, మన పిల్లలు పొందేది కావచ్చు, కుటుంబస్తులు పొందేది కావచ్చు, బంధువులు పొందేది కావచ్చు, ఏదైనా సరే శాశ్వతమైనదే మనం కోరుకుంటున్నామా? శాశ్వతమైన దానిపైన మనం దృష్టి ఉంచుతుంటున్నామా? శాశ్వతమైనదే కావాలని అడుగుతుంటున్నామా? శాశ్వతమైనది కావాలంటే లోకంలో ఉన్న వాటిని, అశాశ్వతమైన వాటిని కొన్ని వదులుకోక తప్పదు. మనం అడిగే విధానంలో శాశ్వతమైనది అన్నప్పుడు లోకంలో కొన్ని వదులుకోవలసినవి ఉంటాయి. అంటే వాటికంటే శాశ్వతమైన వాటిపైన దృష్టి మనము నిలపాలని ప్రభు మనకు ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఇది నాన్న ప్రభు అడగమన్నాడు, మనం అడుగుతుంటున్నాం. మన మన హృదయంలో ఉన్నది మన విషయమే కావచ్చు, మన బిడ్డల విషయమే కావచ్చు, కుటుంబ విషయమే కావచ్చు, బంధువుల విషయమే కావచ్చు. ఏ ఆత్మ సంబంధమైనది మనం ఎక్కువగా అడుగుతుంటున్నాం, ఏ శరీర సంబంధమైనది కావాలని కోరుకుంటున్నాం, ఏ ఆత్మ సంబంధమైనది మరి దీవెనకరంగా ఉంటుందని కోరుకుంటున్నాం. మనం ఒక్కసారి గుర్తించుకోవాలి. ప్రియమైన వారిలారా, ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. మనం కోరే విధానము, కోరే కోరిక శాశ్వతమైనది ఉండగలిగితే, అది ప్రభువుది అయితే శాశ్వతమైనదంటే
ఎలాగా మరి ప్రభువా నేను ఈ భూమి పునాదులు భూమి నశించిపోయేంత వరకు నేను చనిపోకూడదు, ఇట్లాంటివి కూడా శాశ్వతం ఉంటాయి. ప్రభువా ఈ భూమి మరి నశించిపోయేంత వరకు నాకు ధనము ఎక్కువగా ఉండాలా, లేకపోతే అందరూ ఈ లోకంలో చనిపోయినప్పటికీ నేను మాత్రం బ్రతకాల, అందరికీ డబ్బు లేకపోయినప్పుడు నాకు మాత్రం అత్యధికంగా డబ్బు ఉండాలి, అది పోకూడదు ఈ భూలోకంలో. ఇలాంటివి శాశ్వతమైన ఉంటాయి. కానీ ప్రభు రాకడ తర్వాత అవన్నీ కూడా పోతాయి. ఇలాంటి శాశ్వతం కాదు, నిత్యత్వ శాశ్వతమైన వాటిపైన మన గురిని నిలిపి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, లోక సంబంధంగా ఏదో కొద్దిగా కాదు. అందుకే మన బిడ్డల విషయమే కూడా మనం ప్రార్థించేది, లోక విషయమే మనం ప్రార్థించేది. అవి కావాలి ఇవి కావాలని ప్రార్థిస్తుంటున్నాము నిజమే, కానీ మన కొరకై మన బిడ్డల కొరకై చేసేటువంటి నిత్య రక్షణ కొరకై మనం ప్రార్థించాలి. ఈ తల్లి ఎలాగా తన హృదయంలో ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు అని వివరించిందో, మనకై మన బిడ్డల కొరకై నిత్యత్వంలో మనం ఉండాలా అనేటువంటి ఆశ తలంపు మన హృదయాల్లో నుంచి వచ్చినప్పుడే ఆ విన్నపన మనం చేస్తాం. ప్రభు అన్నాడు కదా, హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడు. ఆమె హృదయంలో ఏం నిండింది అంటే తన బిడ్డలు నిత్య శాశ్వతంగా తండ్రితో దేవుని యేసుక్రీస్తుతో పాటు ఉండాలా, నిత్య శాశ్వతంగా ఉండాలా. ఎట్లా ఉండాలా? మళ్ళా ప్రభుతో పాటు అటు ఇటు ఆయన సింహాసన ప్రక్కన అక్కడే అటు వైపున కూర్చొని ఉండాలా. కుడివైపున ఎడవైపున యేసుక్రీస్తు వారికి అంటే భూలోకంలో కుడివైపున ఎడవైపున జబదేయి కుమారులు ఇద్దరు కూడా మరి యాకోబుతో సహా ముగ్గురు వారి పోతా ఉన్నారు. అలాగా శాశ్వతంగా ఉండాలని తలంపు ఆమె హృదయంలో కలగడమనే మనం చూస్తున్నాం. మనం కూడా అలాంటి యొక్క ప్రార్థన చేయడం ద్వారా దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు మరి మనం ఉంటాడు. దేవుడు ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటిగా మనకు కనుపరిచేవాడుగా చూస్తూ ఉంటాం. ఇది జబదేయి కుమారుల యొక్క తల్లి తన హృదయంలో తన బిడ్డల పట్ల ఉన్నదాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారితో అడిగింది. అది శ్రేష్టమైంది. తర్వాత మనం చూస్తూ ఉంటే ఇంకొక వ్యక్తిని గురించి మనం చూద్దాం, ఎలాగా అడుగుతూ వచ్చారు. చూడండి, సంఖ్యాకాండం క్షమించాలి న్యాయాధిపతులు 1వ అధ్యాయం. ఇక్కడ ఎలాగా అడిగారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 14-15 చదవండి ఎవరైనా. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 14-15. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశం, బైబిల్ ముందు నుంచే 198. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక ఫలం అడుగుటకు అతన్ని ప్రేరేపించను. ఆమె గాడిదను దిగగా, కాలేబు నీకేమి కావాలని అడిగాను. అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. అక్స, కాలేబు యొక్క కుమార్తె పేరు అక్స. ఈమె వివాహం చేసుకున్నది. మరి కాలేబు యొక్క తమ్ముడి కుమారుడైనటువంటి ఆ వ్యక్తి, తమ్ముడి కుమారుడు, మరి తను ఏం చేశాడంటే ఇక ఒత్నీయేలు వాడిని ఏదైతే జయిస్తాడో వాడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నప్పుడు ఈ ఒత్నీయేలు ఏం చేశాడంటే మొట్టమొదటిగా జయించి అక్సాని పెళ్లి చేసుకున్నాడు. అక్స తన ఇంటికి తండ్రి ఇంటికి రావాల్సి వచ్చింది. వచ్చేటప్పుడు ఏం చేసిందంటే తన తండ్రితో అడుగుతాం. తండ్రి ఆమె గాడిద దిగగానే తండ్రి అంటున్నాడు, నీకేమి కావాలి? రాక తన కుమార్తె భర్తతో వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే నీకేం కావాలి. చూడండి, ఏం కావాలని ఆమె ఆలోచన కూడా ఏముందంటే ఏదైనా సరే నా తండ్రి దగ్గర నుంచి నేను పొందాలి, ఏదైనా సరే. మరి నా తండ్రికి దేవుడు భూభాగాన్ని మరి ఈవిగా అనుగ్రహించాడు, ఎంతో భూభాగాన్ని ఇచ్చాడు, తన యొక్క వంశ భూభాగానికి ఎంతో అనుగ్రహించాడు. కాబట్టి తనకు మరి ఆ భూభాగంలో తనకు భాగం కావాలా. వివాహం చేసుకున్న వెంటనే తాను మరి అత్తగారింటికి వెళ్ళిపోయింది కదా. మనం చూస్తే వచ్చినప్పుడు ఆమె అడిగినటువంటి మాటలు నీకేం కావాలంటే ఆమె చాలా మరి జ్ఞానవంతంగా అడుగుతూ వచ్చింది. ఏమంటే దీవెన నాకు దయచేయి. మరి దీవెన లేకనా?
దీవెన ఉంది. ఎలాంటి దీవెన అది? ప్రియమైన వారులరా, ఆమె ఆశించిన దానికంటే తక్కువగానే ఉంది. అయితే ఆమె హృదయంలో ఏముంది అని మనం గుర్తిస్తూ ఉంటే, తండ్రి దగ్గర మరి ఆ దక్షిణ భూమి ఇచ్చినావు, నాకు నీటి మడుగులను, దీవెనకరమైన నీటి మడుగులు, కళ్ళపు మడుగులు నాకు దయచే. ప్రియమైన వారులరా, మరి ఆ అక్స ఎలాంటి యొక్క మనవిని చేసుకున్నది తన తండ్రి అడగంగానే. ఎలాగంటుంటే, నాకు భూమి దయచేయి. ప్రియమైన వారులరా, ఈ శ్రేష్టమైన భూమి కొరకు ఆమె తన తండ్రి అడిగిన వెంటనే ఆమె అడిగింది, కోరుకున్నది. అంటే మరి వేరేది ఏదైనా కోరుకోవచ్చు కదా, ఒక స్త్రీకి అవసరమైనవి వేరే ఉంటాయి కదా. భూమిలో ఎందుకు అడిగింది? ఆ భూములు అవసరం ఎందుకు? తన భర్తకు కదా. చూడండి, మనం చూస్తే ఆమె ఏం అడిగిందంటే తన భర్తను ప్రేరేపించిందంట. 14వ వచనం, ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక ఫలము అడుగుటకు అతనిని ప్రేరేపణ చేసింది. తన పెనిమిటింట ప్రవేశించిన తర్వాత ప్రేరేపణ చేసిందట. ఏమనంటే, మా నాయన నువ్వు అడగాల. చూడండి, దీవెన కోసమే ఆ యొక్క అక్స యొక్క పరిస్థితి మనం గుర్తిస్తుంటున్నాం. ఎప్పుడైతే దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడో దాన్ని పొందడానికి ఆమె సిద్ధంగా ఉంది. ఇంకా అత్యధికమైన దీవెన అడిగింది. భూమి మనం చూస్తా అంటే ఆమె అడిగింది ఏంటండి? పల్లపు మడుగులు కదా. ప్రభువు అన్నాడు. చూడండి, ఒక మాట ఉంది, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం, బైబిల్ మధ్యలో నుంచి, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం, బైబిల్ మధ్యలో నుంచి 453, 2వ అధ్యాయం 8వ వచనం చదవంటారా? కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయము 8వ వచనం, నన్ను అడుగుము, ఆ జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చాను. ఏమిటండి? జనములను స్వాస్థ్యంగా ఇస్తాడు, భూమిని దిగంతాల వరకు సొత్తు. ఈ భూమి అంటే ఏమిటి? భూమి అంటే ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలైన వారు అడుగు. మరి శ్రేష్టమైనటువంటి మరి ఆ పల్లపు మడుగులను, ఆ మెరకంలో మంచి ఊటగలిగినటువంటి ఆ యొక్క భూమిని నేను నీకు అనుగ్రహిస్తాను. లోకంలో అనేకమైన చోట్ల అనేకమైన రీతిలో అంటే ఆయా ప్రాంతాల్లో ఇలాంటి భూములు, పల్లపు మడుగులు, లేకపోతే మంచిగా పండనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అవి ఎవరు కూడా కొనుక్కోరు, అవి ఎవరు కూడా అవసరం లేదు, ఎందుకంటే అవి చాలా తక్కువగా ఉపయోగపడతాయి. అయితే బాగా నీరు ఉన్నటువంటి ప్రాంతాలు, నీరుతో బాగా పంట పండేటివి ఎక్కువగా దేవుడు మరి దీవించేవాడు, వాటికి కూడా ఎక్కువగా విలువ మనం చూస్తూ ఉంటున్నాం. మనం అడిగినటువంటి ఈ భూమి విషయమే గుర్తిస్తే పల్లపు మడుగులుగా, మరి మెరప మడుగులుగా, ఓటలు కలిగిన స్థలాలుగా దేవుడు చెయ్యాలని కోరుకోవాలి. మనము ఈ భూభాగం అంతటా కూడా దేవా, ఈ యొక్క పరిస్థితి మనం చూస్తూ ఉంటే అక్స ఎట్లా అడిగిందంటే, నాకు దీవెన దయచేయి. మనం కూడా ఈ దినాన్ని అడిగేదంటే, ప్రభువా, ఈ యొక్క హతునూరా చుట్టూ ఉన్నటువంటి భూభాగంలో ఉన్న గ్రామాలలో ప్రభువా, అనేకమైనటువంటి ఆ గ్రామాల ప్రజలైన వారిని అక్కడ మరి నీటి మడుగులుగా, పల్లపు మడుగులుగా చేసి ఆ గ్రామాలు మాకు అనుగ్రహించు ప్రభువా. నీటి మడుగులు, పల్లపు మడుగులు అంటే అవి దీవెనకరమైనవి. దేవుని యొక్క వాక్యము అక్కడ ప్రచురింపబడేదిగా చూస్తుంటున్నాం. దేవుని యొక్క వాక్యం ఊట వలె ఉండేదిగా చూస్తుంటాం. అలాగా ఆ గ్రామాలను దేవుడు చెయ్యడానికి కొరకే మనం ప్రార్థించాలి. అవి అడగడం ద్వారా దేవా, ఈ గ్రామం ఎండిపోయి ఆంధ్రప్రదేశ్లో మరి వర్షాలు పడినటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం చెప్పండి? ఇది జిల్లా ఏం చెప్పండి? అనంతపురం ఊరికి మాత్రం పెద్దగా ఉంటుంది, కానీ అసలు సామాన్యంగా వర్షాలు పండవు. వరి మడుగులు ఇవన్నీ ఉండవు. శనక్కాయలు లేదా శనగలు ఇవన్నీ కూడా అంటే వర్షం లేకోకుండా కందిపప్పు, ఈ వర్షం లేకుండా పండే వాటిని ఎక్కువ వేస్తారు. మరి ఉంది కదా, భూమి ఎంత ఉంది కదా అంటే ఆ ప్రాంతం అలాంటిది. మరి ఒడుమరుగులు, వరి బాగా పండేటువంటి ప్రాంతాలు ఎక్కడున్నా చెప్పండి? నెల్లూరు ఒకటి, కావలి ఒకటి, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి, ఇవన్నీ కూడా ఎట్లుంటాయి? పచ్చగా ఉంటాయి. ఎక్కడ? ఉదయ గోదావరి 2, అటు రాజమండ్రి తర్వాత అటు పోయిపోతే కాకినాడ, చెప్పడానికి వీల్లేదు, పచ్చగా ఉంటాయి. సంవత్సరం అంతా కూడా పంటలు వేసుకోవచ్చు. ఎందుకంటే మంచి మడుగులు కలిగినట్టు స్థలాలు, కొన్ని స్థలాలు ఉంటాయి. అయితే
దీవెన ఏమిటంటే పల్లపు మడుగులు ఆమె కావాలని కోరుకున్నది. మంచిగా పండాల్సినటువంటి ఆ యొక్క పంట కావాలి. ఒకవేళ వాళ్ళ తండ్రి ఏమన్నా పండలేనటువంటి భూమిని ఇచ్చున్నాడేమో, లేకపోతే ఆ పంటల వల్ల ఆ భూమి వల్ల కొంత రాబడి తగ్గేదిగా ఉంటుందేమో, సంవత్సరానికి ఒకసారి అయినా సరే పంటలు వేసుకునేటువంటి స్థితిలో ఉంటారేమో. కానీ ఆమె కోరుకునేటువంటి విధానం మనం చూస్తూ ఉంటే సంవత్సరం అంతా కూడా పంటలు వేసి మంచిగా పండించేటువంటి పంటలుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, దేవుడు తన వాక్యాన్ని అనేకమైన చోట్ల అనేకమైన రీతిలో నన్ను అడుగు జనాలు స్వాస్థ్యంగా ఇస్తా అన్నాడు, భూమిని దిగంతాలకు సొత్తుగా. ప్రియమైన వాళ్ళ ప్రాముఖ్యంగా మనం అడగాల్సిందంటే హత్తునూరా గ్రామంలో ఇక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా పల్లపు మడుగులుగా నీటి మడుగులుగా కావాలి. అలాగా దేవుడు వాటిని దయచేయి ప్రభువా, వాటిని అనుగ్రహించు. దగ్గరే ఉన్నాయి కానీ ఆత్మ సంబంధంగా ఎండిపోయిన స్థితిలో దీవెన లేని స్థితిలో ఉన్నాయి. మరి పంటలు లేదంటే భౌతిక సంబంధం పడుతున్నాయి కానీ ఆత్మ సంబంధంగా అక్కడ ఎటువంటి మరి ఊటలు లేవు, దేవుని ఊటలు లేవు. ఎండిన స్థితిలో మరి ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాయి. ఆ ప్రాంతాలను కూడా దేవుడు అనుగ్రహించాలి. ఒక మాట మనం చూసుకోవాలంటే ఈ హత్తునూరా కూడా మనం గుర్తించుకోవచ్చు. హత్తునూరాలో కూడా సంఘం లేకపోవడం ఎంతో విచారకరం. కాబట్టి ఇక్కడ ప్రభువా ఊటను అనుగ్రహించు, ఊటను దయచే ప్రభువా. ఇక్కడ కూడా మీ యొక్క మరి వర్షాలను అనుగ్రహించి ఊటతో ఈ భూమిని మరి సస్యశ్యామలంగా ఆత్మ సంబంధంగా మీరు చేయి ప్రభువా అని మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. భౌతిక సంబంధంగా అక్స ప్రార్థన చేసింది తనకు కావాలని, అది ఆత్మ సంబంధంగా మనకు కావాల్సిన వాటిని మనము మరి అడిగి పొందవలసిన వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకొక విధానంలో ఇంకొక ఆమె కూడా ఒక గుర్తించుదాం. 2వ రాజు గ్రంథం 4వ అధ్యాయం. 2వ రాజు గ్రంథం 4వ అధ్యాయం. 12, 13 చదవండి. 2వ రాజు గ్రంథం బైబిల్ మధ్యలో నుంచి 308వ పేజీ. గెహాజీని పిలిచి ఈ శూనేమిరాని పిలువమనగా వాడు ఆమె పిలిచెను. నా ఎందుకు కనపరిచిదివి, నీకు నేనేమి చేయవలను. చాలు నీకు నేనేం చేయాలా. ఎలీషా ఆ యొక్క శూనేమిరాల దగ్గర ప్రతిసారి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఆమె అక్కడ వెళ్ళినప్పుడల్లా ఆమె అతనికి ఒక గోడపై ఇల్లు కట్టేసింది. ఆయనకు మరి పల్ల మంచము ఆయనకు కావాల్సినవన్నీ కూడా ఆడ ఉంచేసి మరి ఆమె ఏం చేస్తుందంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఆతిథ్యం చేస్తాం. ఇంత ఆతిథ్యం చేస్తూ ఉంటే ఎలీషా ఏమైనా మీకు చెయ్యాలా అని ఆలోచించి గెహాజీని పిలిచి అడిగాడు. ఆమెకి ఏం కావాలి అడుగు అంటే, మరి నేను నీకేం చేయాలి, సైనాధిపతితో మాట్లాడాలా, రాజుతో మాట్లాడాలా, నీ విషయమే నేను ఏదైనా ఒక మేలు చేయాలని నాకు ఎంతో శ్రద్ధాభక్తి చూపిస్తుంటున్నా, నన్ను ఎంతో ఆదరిస్తుంటున్నా, వచ్చినప్పుడల్లా నన్ను చూసుకుంటున్నావు, ఒక దైవజనుడైన వ్యక్తికి నువ్వు కావాల్సినవి ఇస్తుంటున్నావు. కాబట్టి నీకేం చేయాలి, నేను నీకు ఎలాగ నేను సహాయపడగలను అన్నట్టుగా ఆమె అన్నది. మరి ఆ గెహాజీ అంటున్నాడు, ఆమె చెప్పక మునిపే ఈమెకు మరి కుమారుడు పిల్లలు లేరు, ఈమె భర్త ముసలివాడు. కాబట్టి మరి ఆస్తుతి మంచి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఈమెకు పిల్లలు లేరు. మరి ఆ యజమానుడు అని గెహాజీ తానుతో చెప్పాడు. వెంటనే ఎలీషా అన్నాడు, మరి వచ్చే ఇంటికి నీకు కుమారుడు కలుగుతాడు చెప్పినాడు. ప్రియమైన వారినరా, చెప్పిన వెంటనే వచ్చే సంవత్సరానికి మరు సంవత్సరానికి ఆమెకు బిడ్డ కలిగినాడు, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆమెకు ఏవి కావాలని కోరుకున్నప్పుడు ఆమె హృదయంలో ఉన్న మాట గెహాజీ అంటున్నాడు, తనకు పిల్లలు కావాలి. అయితే ఒకవేళ ఆమె ఎదురుగా చెప్పలేకపోయిందేమో కానీ గెహాజీ ఆమె యొక్క విన్నపాన్ని చెప్పాడు. నిజంగానే ఆమె హృదయంలో ఉంది, తన భర్త మరి గొప్పవాడే, పంటలు అనేకమైనటువంటి తనకు ఎన్నో మరి భూములు ఉన్నాయి, ఆస్తులు అన్నీ ఉన్నాయి, కానీ తనకు మాత్రం సంతానం లేదు. ప్రియమైన వాళ్ళ సంతానం కోసం ఎన్నోసార్లు ఎదురు చూస్తా దేవుడు ఇస్తాడని అన్న రీతిగానే ఎలీషా యొక్క మాట ద్వారా దేవుడు ఆమెకు సంతానాన్ని అనుగ్రహించాడు. నేను నీకేం చేయాలో కోరుకుంటా. మనకు కూడా ప్రభు అడిగినప్పుడు మనం విన్నవించుకునే మాట ఏంటంటే, ప్రభువా మరి ఆత్మను దయచేయి, ఆత్మను అనుగ్రహించు, అనేకమైన ఆత్మలను మాకు దయచేయి ప్రభువా.
ఆ దినాల్లో దయబిడలేని వారు ప్రార్థించిన ప్రార్థన ఏమిటంటే ఆత్మలు ఆత్మలు. భౌతిక సంబంధమైనటువంటి కట్టడాల గురించి ఎక్కువగా ప్రార్థించేవారు కాదు. భౌతిక సంబంధమైన వాటి విషయమై వారు ఎక్కువగా తిండిలు కానీ లేకపోతే పలు అవసరతలు ఉన్న వాటి గురించి ఎక్కువగా ప్రార్థించేవారు కాదు. ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ ఆత్మల రక్షింపబడాలా, అదే వారి యొక్క ప్రార్థన. పౌలు యొక్క మరి గురి కూడా అదే. అనేకులు రక్షింపబడాలా, యూదులందరూ రక్షింపబడాలా, అన్ని జనులందరూ రక్షింపబడాలా, వారి గురి అది. ప్రియమైన వాళ్ళరా, వారు రక్షింపబడమే దేవుడికి అనేక మనకు వారి ఆత్మ సంబంధం బిడ్డలుగా ఉండడం. మనం కూడా ప్రార్థన చేద్దాము. మనం కూడా ఈ గ్రామంలో వచ్చేవారిలో ఎంతమంది రక్షణ కొరకై, వారి జన్మ కొరకై, తిరిగి జన్మించే అనుభవం కొరకై మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మన హృదయంలో ఏముంది? ఇతరులు రక్షింపబడాలా, ఇతరులు రక్షణలోకి రావాలా, ఇతరులు రక్షింపబడి వారు మానవసిపోయి దేవుని బిడ్డలు కావాలని హృదయంలో ఆలోచన ఉంటే ప్రతి వ్యక్తి కొరకు, రక్షణ లేని ప్రతి వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే లోక సంబంధమైన వాటికి ముఖ్యం కంటే ఆత్మకు ప్రాముఖ్యంగా మనం విలువిస్తాము రక్షింపబడేదానికి. కాబట్టి మనము ఈ స్త్రీకి ఒక మాట చెప్పాడు, నేను నీకేం చేయాలని కోరుకున్నప్పుడు ఆమె హృదయంలో ఉన్న మాట ఏంటంటే గెహాజీ చెప్పాడు, కుమారుడు కావాలి. అదే మరి ఎలీషా కూడా అన్నాడు, నీకు వచ్చే సంవత్సరానికి నీకు కుమారుడు కలుగుతాడు అన్నట్టుగానే ఆమె కుమారుడు ఇచ్చాడు. ఆమె హృదయంలో ఉంది కుమారుడు కావాలి, అన్నీ ఉన్నాయి కానీ కుమారుడు లేడు. ప్రియమైన వాళ్ళు చాలామంది ఈ లోకంలో డబ్బు సంపద ఎన్నో ఉంటాయి, కానీ వారికి బిడ్డలనే వారు లేకపోతే అదొక పెద్ద బాధ, ఒక తీరని లోటు. అన్నీ ఉన్నా కూడా తీరని లోటు ఏంటంటే బిడ్డలు లేకపోవడం అనేది తీరని లోటు. కాబట్టి చాలామంది చూస్తూ ఉంటాం, ఆత్మ సంబంధంగా మనకు ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలను మనము సంపాదించుకోగలుగుతుంటున్నాం, వారి కొరకే మనం ప్రార్థన చేయగలుగుతుంటున్నాం, వారి కొరకే మనము కేవలం వారి కొరకే మనం ఆత్మీయ రక్షింపబడడానికి కొరకే మనం ప్రార్థన చేయగలుగుతుంటున్నాం. ప్రభువు అడిగినప్పుడు మనం చేయాల్సిందంటే, ప్రభు ఆత్మను రక్షించు, ఈ గ్రామంలో రక్షించు, మా కుటుంబస్తులు రక్షించు, ఇరుగు పొరువారు రక్షించు, ఒక్క ఆత్మ అయినా సరే రక్షింపబడి మీ సన్నిధిలో చేర్చబడాలి, మీ బిడగా చేర్చబడాలంటే ఆశ కోరిక మన హృదయాల్లో ఉండాలి. ఆ భారం ఎప్పుడైతే మనం ఉంటుందో దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దాన్ని అత్యధికంగా దేవుడు చేస్తాడు. ఆత్మల రక్షణ, ఒక్క ఆత్మ అయినా సరే మన ద్వారా రక్షింపబడుతుందా? ఒక్క ఆత్మ అయినా సరే దేవుని తెలుసుకోవడానికి మనం ప్రార్థన చేస్తున్నామా? వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే ఆత్మ రక్షణ అనేది కేవలం దేవుడికే అని కాదు, ఎవరికి వాళ్ళే ఎవరైనా సరే దేవుడి వాక్యమును చెప్పి ఆత్మను రక్షించి వారు దేవుడి బిడగా చేర్చడానికి దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఒక వరమని గురించాడు. చెప్పడమే మన సువార్త చెప్తారు, దైవవాక్యం చెప్తారు. కేవలం దేవుని గురించి చెప్పినా కూడా రక్షణలోకి. ఒకసారి ఏదంటే మార్క్ అని ఒక ఆయన ఉన్నాడు, విశ్వాసి మార్కు ఎలాగ రక్షింపబడ్డావు నువ్వు అంటే, కేవలం బయట మందిరం బయట చేరేసుకుని కూర్చోవాలంటారు. ఏదైనా అంటే మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరు రాకోకుండా జాగ్రత్త చూసుకోవడానికి. ఆ మార్క్ అతను ఆ దారి అట్లా పోతాడట, ఇప్పటికి ఉన్నాడు, చదువు రాదు ఏం రాదు. బయట కూర్చున్న వ్యక్తి ఏం చేశాడు, ఆ దారి పోతా ఉంటే చిన్న మాటలు, దేవుని మాటలు, చిన్న మాటలు చెప్పాడు అంతే. ఆ చిన్న మాటలు తన హృదయంలో పనిచేసాయి. ఇంక వేరేదే పెద్ద పెద్ద లోపల నుండి ఆ సంఘం నుండి బోధ ఏం చేయలే. చిన్న మాటలే, బయట కూర్చొని ఆ పోతున్న వ్యక్తికి చిన్న మాటలు చెప్పాడు, రక్షింపబడ్డాడు. ఇప్పుడు ఒక సంఘానికి చదువు రాకపోయినా కూడా సంఘ పెద్ద, మా వయసుడే సంఘ పెద్ద. కారణం ఏమిటి? చిన్న మాటలే రక్షణ, ఒక రక్షణ కొరకై ఎవరైనా సరే మనం చెప్పే ప్రతి మాట కూడా కారణం ఒకటే, ఒక హృదయంలో ఏమిటంటే మన ప్రార్థనలో ఆత్మను రక్షింపబడాలా. భౌతిక సంబంధమైన కట్టడాల కంటే, భౌతిక సంబంధమైన వాటికంటే ఆత్మ రక్షణ కొరకే మనం అత్యధికంగా భారంగా ప్రార్థించాలి. మన మట్టుకు మనము వ్యక్తిగతంగా మనం కూడా ఎన్ని ఆత్మలు అన్నాడు కదా, దానియేలు గ్రంథంలో మనం చెప్పబడింది కదా, మాట ఉంది కదా, దానియేలు గ్రంథంలో దానియేలు చివరి అధ్యాయం చేయండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. అందరూ చూడండి మాట.
ఇందరు త్రిప్పుదురు అనే మాట ఉంది అక్కడ. 3వ వచనమా? బుద్ధిమంతులైతే అంతేలే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రములే నిరంతరమును ఎవరు అనేకులు తిప్పుదురో. ఈ భారము బాధ్యత మనకు అందరికీ, ఎందుకంటే రక్షింపబడిన మనము, ఆత్మ సంబంధంగా దేవుని బిడ్డలమైన మనం ఒకరి ద్వారా రక్షింపబడ్డాం, ఒకరు ప్రభువు చెప్పడం ద్వారా రక్షింపబడ్డాం. మన ద్వారా కూడా ఇతరులు కూడా జన్మించాలి. కాబట్టి ఆత్మల రక్షణ కొరకై అంటే ఒక బిడ్డ కావాలని ఆ శూన్యమిరాలకి ఎలాగ హృదయంలో ఉందో అది నెరవేర్చబడింది. కాబట్టి మన హృదయంలో కూడా ఒక్క ఆత్మ రక్షింపబడాలి. ఆత్మ కొరకే ప్రార్థన చేయాలి, ఒక్క ఆత్మ రక్షకై. మరి జార్జ్ ముల్లర్ గారు అయితే తన స్నేహితుడు అయిన ఒక ఆత్మ కొరకై 70 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 70 సంవత్సరాలు. ఒక్క ఆత్మే కదా, మరి 2 రోజులు 3 రోజులు చేసి వదిలిపెట్టచ్చు కదా? కాదు, 70 సంవత్సరాలు ఆత్మ రక్షింపబడేంత వరకు చివరిగా ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు. అలాంటి ఆశ, ఒక్క ఆత్మని కూడా పోగొట్టుకోకూడదు అనేటువంటి తలంపు మన హృదయాల్లో ఉండాలి. కాబట్టి ప్రభువును మనం అడిగే విధానంలో అడుగుడి అన్నాడు కదా, ప్రభు ఒక్క ఆత్మ నశించిపోకూడదు. ప్రభు హృదయం ఏమిటి, ప్రభు మనసు ఏమిటి? ఎవరినో నశించిపోవడమో ఆయనకి ఎంత మాత్రమో ఇష్టం లేదు. ఈ చిన్నవారిలో ఒకడైనను నశించిపోవడం కూడా ఇష్టం లేదు. అంటే అందరూ కూడా రక్షింపబడాలంటే మనం కూడా ఎవరు కూడా నశించిపోకూడదు. ఒక ఆత్మనే రక్షించు ప్రభా, ఒక ఆత్మనే తీసుకురావడం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ విధానంలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ 300 విషయాలు మనం గుర్తించుకుందాం. ఈ విషయాల్లో ప్రభు మనం అడిగినప్పుడు మనము ఏమని ప్రార్థించాలి, ఎలాగ ప్రార్థించాలో కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. అలాగ మనం ప్రార్థించడం ద్వారా దేవుడు అడిగిన వాటిని ఊహించి వాటి అత్యధికంగా ఇచ్చేవాడు. అడుగుడే అన్నావు కాబట్టి మన లోక సంబంధమే అడగలేదు కాబట్టి, భౌతిక సంబంధమైంది అడగలేదు కాబట్టి, పర సంబంధమైంది కాబట్టి అది ఖచ్చితంగా దేవుడు నెరవేర్చి తన నామానికి మహిమ తీసుకొస్తాడు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాము. ప్రార్థనలో మనము ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాము.